ఇవాళ తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు విద్యాశాఖ 10వ తరగతి ఫలితాలను అధికారికంగా విడుదల చేయనుంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 5,28,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 5.17 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులుండగా 10,000 మందికి పైగా సప్లిమెంటరీ విద్యార్థులున్నారు. పరీక్షలు ముగిసిన తక్కువ కాలంలోనే ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ ప్రక్రియను పూర్తి చేసిన విద్యాశాఖ విద్యార్థులపై చదువులకు ఆటంకం కలగకుండా తగిన సమయానికే ఫలితాలను సిద్ధం చేస్తుంది. వాస్తవానికి మే తొలి వారంలో రిజల్ట్స్ విడుదల చేస్తారని ప్రచారం జరగగా విద్యార్థుల భవిష్యత్ కోసం త్వరగా వాల్యుయేషన్ చేసి ఫలితాలను విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఈ ఏడాది నుంచి తెలంగాణ 10th క్లాస్ ఫలితాలు వాట్సాప్ లో కూడా తెలుసుకోవచ్చు. తరగతి రిజల్ట్స్ రాబోతున్నాం. అందరూ కూడా తెలుసు, ఇటీవల ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రిజల్ట్ రావడం జరిగింది. కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడము చాలా బాధ అనిపించింది. వాళ్ళు తల్లిదండ్రులు కూడా చాలా బాధలు, చాలా విషయాలు కూడా బయట రావడం జరిగింది. ఎగ్జామ్స్ రిజల్ట్స్ అది మన ఒక కెరియర్ భాగం. 10th ఎగ్జామ్ అంటే ఒక కెరియర్ లో ఒక చిన్న స్టెప్. ఈ రిజల్ట్స్ వచ్చే ముందు గానీ రిజల్ట్స్ తర్వాత టీచర్స్ పైన, పేరెంట్స్ పైన జవాబుదారీ ఉంది. ఇటీవల చూసింది ఏమంటే పేరెంట్స్ వాళ్ళ ఆశల్ని వాళ్ళు పిల్లల పైన రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. పిల్లల ద్వారా సాధించాలని చెప్పి వాళ్ళు చూస్తుంటారు. అది మంచిది కాదు. పిల్లలకి అట్లా వచ్చింది, మా పిల్లలకి ఇట్లా వచ్చిందని చెప్పి వాళ్ళు మాట్లాడడం కూడా మంచిది కాదు. చాలా మంది వాళ్ళు పిల్లలు కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఫెయిల్ అయితే సమాజం మన గురించి ఏం ఆలోచిస్తుందని చెప్పి బాధపడుతుంటారు. సో ముఖ్యంగా ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత పేరెంట్స్ అందరికి, ముఖ్యంగా టీచర్స్ అందరూ కూడా ఎవరెవరు ఇలాంటి తక్కువ మార్క్స్ వచ్చిన పిల్లలతో చాలా టైం గడపాలి. పేరెంట్స్ వాళ్ళతో ఉండాలి, వాళ్ళకు ధైర్యం నింపాలి, అట్లానే వాళ్ళకు తెలియపరచాలి. ఎగ్జామ్స్ అనేది ఒక చిన్న స్టెప్. రెట్టింపు ఉత్సాహంతో రాసి ఇంకా ఎక్కువ మార్క్స్ తీసుకోవడానికి ఒక మంచి అవకాశం అని చెప్పి పాజిటివ్ ఫీలింగ్ తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఈ అనాలిసిస్ లో బయటపడింది ఏమంటే ఇలాంటి పిల్లలు కొంతము సింగిల్ గా ఉండడము, మౌనంగా ఉండడము, గదిలో ఉండడము, లేదంటే అన్నం తక్కువ తినడము, లేదంటే లైఫ్ లో ఏదో పెద్ద కోల్పోయినట్లు వాళ్ళ ఒక బిహేవియర్ ఉంటుంది. దాన్ని పేరెంట్స్, టీచర్స్ గమనించాలి. కొంచెము ప్రోత్సహించే విధంగా వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం కానీ, మీరు ఈ టైంలో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. అవసరమైతే మీరు లీవ్ పెట్టి పిల్లలతో టైం గడపండి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సుమిత. అటు ఏదైతే ఈ రోజు 10వ తరగతి పరీక్షలు విడుదల కాబోతున్నాయి. ఈ సందర్భంగా 10వ తరగతి ఫలితాలు జీవిత గమనాన్ని మార్చలేవని, ఇదొక చిన్న మలుపు మాత్రమేనని కూడా విద్యార్థులకు భరోసా ఇచ్చారు. అటు మార్కులు తక్కువైనా ఏదైతే జీవితంలో గెలవచ్చు అంటూ కూడా సజ్జనాలు వ్యక్తమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా నేటి 10వ తరగతి విద్యార్థులు సుదీర్ఘ విలక్షణకు తెరపడనుందని కూడా చెప్పాలి. అంటే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎస్సీఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ 10వ తరగతి ఫలితాలను అధికారికంగా విడుదల చేయనుంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించినటువంటి పరీక్షలకు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 5,28,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 5,17,000 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉండగా 10,000 మందికి పైగా కూడా సప్లిమెంటరీ విద్యార్థులు పరీక్షలు రాశారని కూడా చెప్పాలి. దాంతో పాటుగా ఈ రిజల్ట్స్ కు సంబంధించి అధికారిక వెబ్సైట్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా విడుదల చేయనున్నారు. పరీక్షలు ముగిసిన తక్కువ కాలంలోనే ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేసిన విద్యాశాఖ విద్యార్థులపై చదువులకు ఆటంకం కలగకుండా తగిన సమయానికే, అనుకున్న సమయం కంటే కూడా ముందుగానే ఫలితాలను సిద్ధం చేసిందని కూడా చెప్పాలి. వాస్తవానికి మే మొదటి వారంలో రిజల్ట్స్ విడుదల చేస్తారని ప్రచారం జరగగా విద్యార్థుల భవిష్యత్తు కోసం త్వరగానే మూల్యాంకనం కంప్లీట్ చేసి ఫలితాలను నేడు విడుదల చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా మధ్యాహ్నం నుంచి విద్యార్థులు తమ హాల్ టికెట్స్ నెంబర్ల ద్వారా అధికారిక వెబ్సైట్లలో ఫలితాలను చూసుకోవచ్చని కూడా విద్యాశాఖ చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. వాట్సాప్ లోను 10వ తరగతి ఫలితాలు
చెక్ చేసుకోవచ్చు అంటూ కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ముందుగా 8096958096 ఫోన్ నెంబర్ మీ ఫోన్ లో సేవ్ చేసుకోండి అంటూ కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు తెలుస్తుంది. దీని ద్వారా ఆయాన్ని మెసేజ్ చేసి ఎస్ఎస్సి రిజల్ట్స్ టైప్ చేసి ఆల్ టికెట్ నెంబర్ కొడితే కనుక వెంటనే రిజల్ట్స్ ఈ నెంబర్ వాట్సాప్ ద్వారా వస్తాయని కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా తెలంగాణ 10వ తరగతి ఫలితాలు నేడు విడుదలవుతున్న నేపథ్యంలో సీనియర్ ఐపీఎస్ అధికారి విసి సజ్జన విద్యార్థి తల్లిదండ్రులకు అత్యంత కీలకమైన సూచనలు కూడా చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాల సందర్భంగా కొంతమంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఈ సందర్భంగా ఫలితాలు ఏదైనా సరే పిల్లలను ప్రేమగా దగ్గరగా తీసుకోవాలంటూ సజ్జన తల్లిదండ్రులకు సూచించారు. మీ ఆశలను అంచనాలను పిల్లలపై భారంగా మోపి వారిని ఒత్తిడికి గురి చేయకండి అంటూ కూడా సూచనలు చేసినటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఓటమి గెలుపుకు తొలిమెట్టు కూడా ఆయన సూచన చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ క్లిష్ట సమయంలో ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో సంభాషించాలని సజ్జనాలు కోరారు. ఫెయిల్ అయ్యారు అనేది తాత్కాలికమేనని భవిష్యత్తులో ఎన్నో గొప్ప అవకాశాలు ఉంటాయని కూడా విద్యార్థులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత గురువులపై కూడా ఉందన్నారు. పరీక్షల కంటే ప్రాణం గొప్పదని ప్రతికూల ఫలితాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకర్షించారు. ఏ చిన్న ఆందోళన కలిగిన విద్యార్థులు తమ తల్లిదండ్రులతో లేదా స్నేహితులతో మనసు విప్పి మాట్లాడాలనేది కూడా ఆయన సూచించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద నేడు 10వ తరగతి ఫలితాలు విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని కూడా మనం చెప్పాలి సునీత. అయితే వంశీ, ఇప్పుడు ఏదైతే రిజల్ట్ సంబంధించి అధికారిక వెబ్సైట్లే కాకుండా ఈ వాట్సాప్ లో కూడా తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి వాట్సాప్ లో గనక ఏ రకంగా చూసుకోవచ్చు, దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఇస్తున్నారా? వాట్సాప్ కు సంబంధించి ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ కి ఎంట్రీ చేసుకొని వాట్సాప్ లో ఆయన పెట్టి దాంతో పాటుగా ఎస్ఎస్సి రిజల్ట్స్ అని టైప్ చేసి ఆల్ టికెట్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. చేస్తే వెంటనే వారికి ఏదైతే రిజల్ట్స్ అనేది వాట్సాప్ లో వస్తుంది. అయితే ఆ నెంబర్ కి సంబంధించి మాత్రం 8096958096 నెంబర్ ని ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్ ని వాట్సాప్ ద్వారా వారికి ఆయన సెండ్ చేసి ఆల్ టికెట్ నెంబర్ ని ఎంటర్ చేస్తే వారికి వెంటనే వాట్సాప్ ద్వారా రిజల్ట్స్ వస్తాయనేది కూడా విద్యాశాఖ తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు రిజల్ట్స్ విడుదల కాబోతా ఉన్నాయి. అటు ప్రభుత్వ సలహాదారుడు కె కేశవరావు, దాంతో పాటుగా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా ఈ పరీక్షా ఫలితాలను విడుదల చేయబోతా ఉన్నారు. అయితే వంశీ, ఇప్పుడు సహజంగా ఈ రిజల్ట్స్ కి సంబంధించి మే తొలి వారంలో రావాల్సి ఉండగా కాస్త ముందే విడుదల చేశారు. సో దీనిపైన అటు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు? రిజల్ట్స్ కాస్త అనుకున్న దానికంటే ముందుగానే రావడం వల్ల ఏదైతే అనుకున్న సమయం యాక్చువల్ గా మే మొదటి వారంలో రిజల్ట్స్ ని ప్రకటన చేయాలని విద్యాశాఖ భావించింది. కానీ మూల్యాంకనం అనేది చాలా తొందరగా కంప్లీట్ కావడం, డేటా ఎంట్రీ అనేది కూడా చాలా తొందరగా కావడంతో కూడా విద్యాశాఖ ఈ రోజు మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేస్తా ఉంది. ఒక రకంగా విద్యార్థులు పై చదువులకు ఏదైతే తదుపరి కోర్సుని ఎంపిక చేసుకోవడానికి కూడా రిజల్ట్స్ తొందరగా రావడం అనేది కొంత ఆశాజనకమైనటువంటి విషయంగా కూడా తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కూడా భావిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం ఏదైతే అనుకున్న సమయం కంటే కూడా అటు రిజల్ట్స్ కి సంబంధించి ఏదైతే పరీక్ష మూల్యాంకనం సంబంధించినటువంటి అన్ని కూడా చాలా తొందరగా కంప్లీట్ చేశారని కూడా చెప్పాలి. ఎక్కడ ఆలస్యం లేకుండా వెంటనే కంప్లీట్ చేసేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కొంత ఇంటర్ పరీక్షల ఫలితాల విడుదలకు సంబంధించి ఆలస్యం అయినా కూడా 10వ తరగతి పరీక్షల విషయంలో ఆలస్యం లేకుండా వెంటనే విడుదల చేస్తున్నారని కూడా మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ వంశీ.
10వ తరగతి రిజల్ట్స్ రాబోతున్నాం. అందరూ కూడా తెలుసు ఇటీవల ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రిజల్ట్ రావడం జరిగింది. కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడము చాలా బాధ అనిపించింది. వాళ్ళు తల్లిదండ్రులు కూడా చాలా బాధలు, చాలా విషయాలు కూడా బయట రావడం జరిగింది. ఎగ్జామ్స్ రిజల్ట్స్ అది మన ఒక కెరియర్ భాగం. 10th ఎగ్జామ్ అంటే ఒక కెరియర్ లో ఒక చిన్న స్టెప్. ఈ రిజల్ట్స్ వచ్చే ముందు గానీ రిజల్ట్స్ తర్వాత టీచర్స్ పైన, పేరెంట్స్ పైన జవాబుదారీ ఉంది. ఇటీవల చూసింది ఏమంటే పేరెంట్స్ వాళ్ళ ఆశల్ని వాళ్ళు పిల్లల పైన రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. పిల్లల ద్వారా సాధించాలని చెప్పి వాళ్ళు చూస్తుంటారు. అది మంచిది కాదు. పిల్లలకి అట్లా వచ్చింది, మా పిల్లలకి ఇట్లా వచ్చిందని చెప్పి వాళ్ళు మాట్లాడడం కూడా మంచిది కాదు. చాలా మంది వాళ్ళు పిల్లలు కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఫెయిల్ అయితే సమాజం మన గురించి ఏం ఆలోచిస్తుందని చెప్పి బాధపడుతుంటారు. సో ముఖ్యంగా ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత పేరెంట్స్ అందరికి, ముఖ్యంగా టీచర్స్ అందరూ కూడా ఎవరెవరు ఇలాంటి తక్కువ మార్క్స్ వచ్చిన పిల్లలతో చాలా టైం గడపాలి. పేరెంట్స్ వాళ్ళతో ఉండాలి, వాళ్ళకు ధైర్యం నింపాలి, అట్లానే వాళ్ళకు తెలియపరచాలి. ఎగ్జామ్స్ అనేది ఒక చిన్న స్టెప్. రెట్టింపు ఉత్సాహంతో రాసి ఇంకా ఎక్కువ మార్క్స్ తీసుకోవడానికి ఒక మంచి అవకాశం, పాజిటివ్ ఫీలింగ్ తీసుకు